అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ, నా పేరు బి తేజస్విని. మా ఊరు రామలింగేపల్లి, కర్నూలు జిల్లా. క్రిస్మస్ సందర్భంగా బైబిల్ పఠనంలో భాగంగా నాకు ఇవ్వబడిన వాక్యము లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనము. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఈ వాక్యం యొక్క వివరణ: మన శరీరంలోని అంతరంగములలో ముఖ్యమైనది మనసు. ఎల్లప్పుడూ విషయములను మననం చేయునది కావున దీనికి మనసు అనే పేరు వచ్చినది. మనసు ఎల్లప్పుడూ సాతానుకు లోబడి ఉంటుంది. మనసు సాతానుకు బలం చేకూర్చుటకే ఎల్లప్పుడూ ప్రపంచ విషయములను జ్ఞప్తికి తెచ్చుచుండును. పుట్టినప్పటి నుంచి మనసు ఏనాడు దేవుని వైపు పనిచేయక సాతాను వైపే పని చేయుచుండును. అటువంటి మనస్సును సాతాను వైపు నుంచి దేవుని వైపు మార్చుటను మార్పు మనస్సు లేదా మారు మనస్సు అంటున్నాము. మారు మనస్సు పొందని దేవుని వైపు ఎవడూ పోలేడు. కాబట్టి మారు మనస్సు పొందితే జ్ఞానాగ్ని లేదా జ్ఞానశక్తి లభించుట మొదలుపెట్టును. జ్ఞానాగ్ని చేత కర్మలన్నీ పోయి చావు పుట్టుకలలోని దైవంలోకి ఐక్యమగుదు. మారు మనస్సు పొందక మనస్సు చే విషయంలో జ్ఞప్తిలోనే ఉంటూ ప్రపంచంతో పాటు పుట్టుచు గుట్టుచు నరకయాతలను పొందవలసి ఉండును. కావున ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందవలసి ఉంటుంది. నమస్తే.